షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ జోర్డాన్ రివర్. ఈ రోజు మనము చాలా ప్రాముఖ్యమైన స్థలంలో ఉన్నాం. ఏ స్థలములో అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిస్మం తీసుకున్నారో, ఏ స్థలంలో అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో కేక వేశాడో ఆ స్థలంలో మనం ఉన్నాం. దయచేసి గమనించండి, నేను నిలబడిన స్థలము ఇజ్రాయేలు దేశంలోని భూభాగం. అయితే మనకు పక్కనే కనపడేది, మీరు ఇక్కడ గమనించినట్లయితే అక్కడ మీకు యోర్దాను దేశం యొక్క జెండాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆ యొక్క కట్టడం కూడా కనబడుతూ ఉన్నది కదా, ఒక టవర్ లాగా. ఆ కట్టడం ఏంటి అని అంటే జోర్డాన్ దేశంలో ఉన్నది. అంటే ఏంటంటే ఇక మనం బార్డర్ లో ఉన్నాం. మనం ఈ ప్రాంతానికి వాక్యంలో చాలా ప్రత్యేకత ఉంది. ఇదేదో కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిస్మం తీసుకున్న స్థలము మాత్రమే కాదు, యోహాను గారు బాప్తిస్మం ఇచ్చిన స్థలము మాత్రమే కాదు, కానీ ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రస్తుతం నేను యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బాప్తిస్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటు తర్వాత ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రాముఖ్యతను గురించి నేను మీకు స్పష్టంగా వాక్యానుసారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోలు చూస్తూ ఉన్న మీ అందరికి అర్థమయ్యే ఉంటది. నేను ఏది కూడా నోటి మాటలతో చెప్పను, కానీ వాక్య రుజువులతోటి మీకు లోతుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి గమనించండి, చాలా మంది యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోవడానికి వేరే ప్లేస్ కి వెళ్తారు. ఈ ప్లేస్ చాలా మందికి తెలియదు. అందరూ అక్కడికి వెళ్ళేందుకు బాప్తిస్మం తీసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిస్మం తీసుకున్న అసలైన ప్రదేశానికి చాలా మంది ఎందుకు రారు? ఈ విషయాలన్నీ నేను మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిస్మం తీసుకున్న స్థలము అనడానికి రుజువులేంటి, అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి గమనించండి, నేను కిందికి వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిని కూడా చూపిస్తాను. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందుకున్న ఆ యొక్క స్థలాన్ని కూడా నేను చూపిస్తాను. అంతేకాదు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా, ఈ యొక్క ప్రమిసెస్ ని కూడా నేను మీకు స్పష్టంగా చూపిస్తాను. దానికంటే ముందు ఈ యొక్క స్థలాన్ని గురించిన కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించినప్పుడు వెంటనే చుట్టూ ఉన్న అరబ్ దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చాయని చెప్పాను కదా. ఆ యొక్క స్వాతంత్ర యుద్ధంలో ఈ ప్రాంతం అనేది యోర్దాను కంట్రోల్లోకి వెళ్ళింది. 1967వ సంవత్సరంలో 6 రోజుల యుద్ధం జరిగింది అని కూడా చెప్పాను కదా. ఆ యొక్క 6 రోజుల యుద్ధంలో తిరిగి ఇజ్రాయెల్ దేశము ఈ యొక్క స్థలాన్ని స్వతంత్రించుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క స్థలంలో కేవలం 2013వ సంవత్సరం నుండే టూరిస్టులకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే ఈ యొక్క స్థలంలో ఈ యొక్క జోర్డాన్ దేశస్తులు భయంకరంగా పేలుడు పదార్థాలను సీక్రెట్ గా అమర్చారు. ఈ ప్రాంతంలో భయంకరంగా ల్యాండ్ మైన్స్ ఉండేటివి. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వము జాగ్రత్తగా వాటన్నిటిని డిఫ్యూజ్ చేసేసి 2013 నుండి టూరిస్టులకు ప్రవేశం కల్పించడం జరిగింది. దయచేసి గమనించండి, ఇజ్రాయెల్ కి టూర్ కు వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క స్థలాన్ని సందర్శించలేరు. చాలా వరకు టూర్ కి వచ్చిన వాళ్ళందరూ వేరే బాప్తిస్మం సైట్ కి వెళ్తారు. ఈ బాప్తిస్మం సైట్ కి రావడం చాలా తక్కువ. ఎంతో వెల చెల్లించి, ఎంతో ప్రయాసపడుతూ ఏ రకంగానైనా కానీ ఈ స్థలాన్ని మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇంత దూరం రావడం జరిగింది. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉంటున్నాను. ఓకేనా? ఇప్పుడు కిందికి వెళ్దాం పదండి. కిందికి వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిని చూద్దాము. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడైతే బాప్తిస్మం తీసుకున్నాడో ఆ ఎగ్జాక్ట్ ప్లేస్ ని మనం చూద్దాం. ఓకేనా? దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. వెళ్దాం పదండి. ఎస్, ఇక్కడ పైనుండి నేను మీకు ఈ యొక్క యోర్దాను బార్డర్ ని కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క యోర్దాను ఫ్లాగ్ కూడా కనబడుతూ ఉన్నది మీకు. సో అది యోర్దాను, నేను నిలబడింది ఇజ్రాయెల్. అంత క్లోజ్ గా ఉన్నాం మనం. ఏంటి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ బార్డర్ లో బాప్తిస్మం తీసుకున్నాడా అని మీకు డౌట్ రావచ్చు. అవును, వాస్తవమే. నేను అది వాక్యంలో నుండి నేను మీకు చూపిస్తాను. సో చలో ఇప్పుడు మనం కిందికి వెళ్దాం పదండి. సో టీవీలలో చూస్తున్న వారైనా కానీ, ఫోన్లలో చూస్తూ ఉన్నవారైనా కానీ, మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉన్నారు అన్నట్టుగా మనం అందరం కలిసి వెళ్దాం పదండి. యోర్దాను నది ఒడ్డున నా యేసు నిలిచి ఉండగా, యోర్దాను నది ఒడ్డున నా యేసు నిలిచి ఉండగా, ఎస్, మనం కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి. చిత్తము నెరవేర్చి ఉండగా, తండ్రి చిత్తము నెరవేర్చి ఉండగా. యాక్చువల్గా బైబిల్ కాలంలో, ముఖ్యంగా యెహోషువ కాలంలో యోర్దాను నది అనేది చాలా పెద్దగా ఉండేది. రాను ఆ యొక్క యోర్దాను నది చాలా చిన్నగా అయిపోయింది అన్నట్టు. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కొంతమంది సహోదరులు ఇప్పుడే బాప్తిస్మం తీసుకొని వస్తూ ఉన్నారు. ఎస్, ఇదే యోర్దాను నది.
ఏ స్థలములో అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం తీసుకున్నారో, ఏ స్థలంలో అయితే ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యంలో కేక వలె వినపడ్డాడో ఆ స్థలంలో మనం ఉన్నాము. ఎగ్జాక్ట్ అదే స్థలంలో ఉన్నాం మనం. యోర్దాను నది ఏంటి ఇంత మురికిగా ఉంది అని అనుకుంటున్నారా? ఈ స్థలం నుండి కొంచెం దూరంలో ఈ యొక్క యోర్దాను నది మృత సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో ఎంతో మట్టి కలవడముతోటి ఈ రకంగా నీళ్లు కనబడుతూ ఉంటాయి. కానీ దీనికి పై ప్రాంతంలో మాత్రము యోర్దాను నది నీళ్లు చాలా నీట్ గా ఉంటాయి. చక్కగా వాటర్ బ్లూ కలర్ లో కనబడుతూ ఉంటాయి. వాటర్ నీట్ గా ఉండే ప్రాంతానికి, రెగ్యులర్ గా బాప్తిస్మాలు తీసుకునే ప్రాంతానికి నేను వెళ్ళడం నాకు చాలా ఈజీ. ఇక్కడికి రావడమే చాలా చాలా కష్టం. ఇక్కడ ఉండే మన తెలుగు వాళ్ళు కావచ్చు, టూరిస్ట్ గా వచ్చే వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి రావడం కొంచెం కష్టతరంగా భావిస్తూ ఉంటారు. అందరూ రెగ్యులర్ గా బాప్తిస్మం తీసుకునే చోటునే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న చోటుగా చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఏ విధముగానైనా యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న అసలైన చోటు మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, అక్కడ గమనించినట్లయితే ఆ కట్టడం కనబడుతూ ఉన్నది కదా, ఆ యొక్క జెండాలు మీకు కనబడుతూ ఉన్నాయి కదా, అది జోర్దాన్ దేశం అన్నట్టు. ఓకేనా? సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క బార్డర్ కూడా నది మధ్యలో నుండి వెళ్తుంది. ఈ యొక్క నది ఉంది కదా, ఈ యొక్క తాళ్ళు ఉన్నాయి చూడండి, ఈ యొక్క తాడులు ఉన్నాయి కదా, ఈ తాళ్ళు ఏంటి అని అంటే ఇజ్రాయెల్ దేశం యొక్క భూభాగం అన్నట్టు. అక్కడ గమనించినట్లయితే అక్కడ కూడా మీకు ముందు అటు సైడ్ మెట్ల వైపు మీకు అక్కడ తాడు కనబడుతూ ఉన్నది కదా, అదేంటి అని అంటే యోర్దాను దేశం వైపు అన్నట్టు. మనం గనక ఇక్కడ మంచిగా బాప్తిస్మం తీసుకుందాం అనేసి సంతోషంతో, ఎక్సైట్మెంట్ తోటి కొంచెం అవతలికి వెళ్ళాము అని అంటే వాళ్ళు మనల్ని అవతలికి తీసుకొని వెళ్ళి మంచిగా ఫ్రీ ఫుడ్ పెడతారు జైల్లో. అటు తర్వాత మనల్ని ప్యాక్ చేసి ఇండియా పంపించేస్తారు. సో దయచేసి ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమనుంది? స్టాప్, బార్డర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అది బార్డర్, అది దాటి వెళ్ళకూడదు, ఇక్కడ వరకే ఆగండి అనేసి మనకి ఇక్కడ ఒక సైన్ కనబడుతూ ఉన్నది. దయచేసి గమనించండి, నేను ఏ వీడియో మీ దగ్గర తీసుకొని వచ్చినా కానీ దాని వెనకాల నేను ఎంతో పరిశోధన చేస్తాను. బిబ్లికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, హిస్టారికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, జియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, వీటన్నిటిని కలెక్ట్ చేసి ఎస్ ఇది రైట్ అని అనుకున్నప్పుడు మాత్రమే నేను మీ దగ్గర తీసుకొని వస్తాను. నాకు మాత్రం మామూలు ఎక్సైటింగ్ గా లేదు, నాకు చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎందుకు అనంటే కేవలము ఈ ప్రాంతం యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం తీసుకున్న ప్రాంతం మాత్రమే కాదు, పాత నిబంధనలో దగ్గరగా 4 సందర్భాలకు ఎంతో కేంద్రంగా ఉన్న స్థలం ఇది. దయచేసి గమనించండి, మీలో కొంతమందికి ఒక ప్రశ్న వస్తూ ఉండవచ్చు, ఏంటి అనంటే ఇదే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న స్థలం అని ఎలా చెప్పగలుగుతావు బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయము 28వ వచనానికి వెళ్దాం. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. ఈ వచనానికి మనం పైన గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సందర్భం ఇది. అయితే ఈ సందర్భము ఎక్కడ జరిగిందంట? యోర్దాను నదికి అవతల ఉన్న బేతనియలో జరిగిందంట. ఆ బేతనియ ఎక్కడుంది అని అంటే ఇదిగో నది కనబడుతూ ఉన్నది కదా, నదికి అవతల అనగా ప్రస్తుతము యోర్దాను దేశంలో ఉన్నది ఆ యొక్క బేతనియ. దయచేసి గమనించండి, వాక్యంలో మరొక బేతనియ కూడా ఉన్నది. ఆ బేతనియ ఏంటి అని అంటే మార్తా, మరియా, లాజరు ఉన్నారు కదా, వారి ఇల్లు కూడా బేతనియాలో ఉన్నది. ఆ బేతనియ ఎక్కడ ఉంది అని అంటే ఒలీవ కొండ దగ్గర ఉన్నది బేతనియ. ఆ బేతనియ వేరు, ఈ బేతనియ వేరు. సో ఒక రకంగా చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అవతల వైపు బాప్తిస్మం తీసుకున్నారు అని చెప్పవచ్చు. ఈ ప్రాంతము యూదయ అరణ్యం కిందకి వస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు, లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనము, మార్కు సువార్త 1వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు గమనించినట్లయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను యూదయ అరణ్యంలో పరిచర్య చేసినట్టుగా మనకు స్పష్టమవుతుంది. సో ఈ స్థలము యూదయ అరణ్యం కిందికి వస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారు గలిలయలోని నజరేతు నుండి ఇదిగో ఈ బేతనియ దగ్గరికి వచ్చి ఇక్కడ బాప్తిస్మం తీసుకున్నాడు అని వాక్యం స్పష్టం చేస్తూ ఉన్నది. అంతేకాదు అనేక మంది యూదులైన వారు, మతాధికారులు, యొక్క శాస్త్రులు, పరిసయ్యులు యెరూషలేము నుండి యొక్క బేతనియ దగ్గరకు వచ్చి వారు బాప్తిస్మం తీసుకునేవారు. ఓకే, ఇక్కడ మీకు 2 మ్యాప్లు కనబడుతూ ఉన్నాయి కదా, ఇవి 2 వేరు మ్యాప్స్ కాదు కానీ ఈ 2 ఒకటే. ఈ మ్యాప్లలో ఉన్న ఆ యొక్క అంకెలను చాలా జాగ్రత్తగా గమనించండి. 1, 2, 3, 4, 5, 6 అనే అంకెలను జాగ్రత్తగా పరిశీలించండి. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో నాటి ఇజ్రాయెల్ దేశం యొక్క మ్యాప్. పైన చూసినట్లయితే 1వ సంఖ్య ఉన్నది కదా, అది గలిలయ ప్రాంతం. అలాగే మధ్యలో గమనించినట్లయితే 2వ సంఖ్య ఉన్నది కదా, అది సమరయ ప్రాంతం. అలాగే కొంచెం కిందికి వచ్చినట్లయితే 3వ సంఖ్య ఉన్నది కదా, అది యూదయ ప్రాంతం. పైన గలిలయ ప్రాంతంలోనే కపెర్నహూము, కానా, నజరేతు అన్న ప్రాంతాలు ఉంటాయి. మధ్యలో సమరయ అన్న ప్రాంతంలోనే షెకెము అన్న ప్రాంతం కూడా ఉండిద్ది. అలాగే కింద యూదయ అన్న ప్రాంతంలో యెరూషలేము, బెత్లెహేము ఈ ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు ఇదే మ్యాప్ లో
5వ సంఖ్య చూడండి, 5వ సంఖ్య నేను గ్రీన్ కలర్ తోటి రౌండప్ చేశాను కదా, అదే బేతనీ. ఇప్పుడు మనం ఉన్న స్థలము అక్కడే ఉన్నాం. మనం యోర్దాను నదికి అవతల ఉన్న ఆ యొక్క స్థలము దగ్గరే యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం తీసుకున్నది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నజరేతు నుండి ఈ బేతనీకి వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు. నజరేతు ఎక్కడుంది? మనం పైన గమనించినట్లయితే 1వ సంఖ్య పక్కనే 4వ సంఖ్య కూడా ఉన్నది కదా, బ్లాక్ కలర్ తోటి రౌండప్ చేశాను కదా, అదే నజరేతు. అక్కడ నుండి ఇదిగో ఈ కిందికి ఈ బేతని దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. అలాగే బ్లూ కలర్ లో రౌండప్ చేశాను చూడండి, కింద 6వ సంఖ్య ఉంది చూడండి, అది యెరూషలేము. ఆ యెరూషలేము నుండి అనేక మంది మతాధికారులు ఈ బేతనీ దగ్గరికి వచ్చి బాప్తిస్మం తీసుకున్నారు. అంతేకాదు యోహాను సువార్త 10వ అధ్యాయం 40 నుండి 41 వచనాలు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు యూదయలో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ యూదయలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి భయంకరమైన అపోజిషన్ వచ్చింది. అలా అపోజిషన్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదే స్థలానికి వచ్చి ఇక్కడ పరిచర్య చేసినట్టుగా మనం వాక్యంలో స్పష్టంగా చూస్తాం. ఓకే, మీరు అనుకుంటూ ఉండవచ్చు, ఏంటి బాబు అక్కడ దాకా వెళ్ళినావు, ఆ స్థలంలో నిలబడ్డావు, ఒక్క మునుగుడు మునిగితే ఏమైపోయిద్ది అని మీరు అనుకోవచ్చు. తప్పకుండా నేను లోపలికి వెళ్ళి మునుగుతాను. దానికంటే ముందు అసలు నేను ఈ స్థలానికి ఎందుకు వచ్చాను అన్న ప్రాముఖ్యమైన సంగతులను నేను మీకు స్పష్టం చేయాలని ఆశపడతా ఉంటున్నాను. మీ అందరికీ తెలుసు నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే కేవలం స్థలాలు చూపించడం మాత్రమే కాదు, కానీ ఆ స్థలాల వెనకాల ఉన్న ఆత్మీయ అర్థము కావచ్చు, ఆ యొక్క చరిత్ర కావచ్చు, ఆ యొక్క ఆత్మీయమైన సత్యాలు మీకు అందించాలనేదే నా ప్రథమమైన కర్తవ్యం. దయచేసి ఈ మాటలు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా వినాలని మీ అందరికీ ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, అసలు బాప్తిస్మము అంటే ఏంటి, బాప్తిస్మం యొక్క అర్థం ఏంటి, వాటిని మనం చూద్దాము. బాప్తిస్మము అనే పదము బాప్టిజో అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. ఆ యొక్క గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటి అని అంటే ముంచుట, టు ఇమర్స్ అని అర్థం. దయచేసి గమనించండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే పౌలు గారు బాప్తిస్మం యొక్క అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నారు. బాప్తిస్మంలో ముంచబడినప్పుడు క్రీస్తుతో పాటు సమాధి చేయబడుట అని అర్థము, తిరిగి లేపబడినప్పుడు క్రీస్తుతో పాటుగా తిరిగి లేచుట అని అర్థం అన్నట్టు. సో దయచేసి గమనించండి, ఈ యొక్క స్ప్రింక్లింగ్ కావచ్చు, జంట కింద బాప్తిసం కావచ్చు, అది వాక్యానుసారము కాదు. ముంచుడు బాప్తిసం మాత్రమే వాక్యానుసారము. ఎందుకు అనంటే ముంచుడు బాప్తిసం అనేది ఒక ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. దయచేసి గమనించండి, ఈ యొక్క చిలకరింపు బాప్తిస్మము అనేది వాక్యానుసారము కాదు. నేను మీకు ఒక ప్రశ్న వేయాలని ఆశపడతా ఉంటున్నాను. మీరు ఎప్పుడు రక్షింపబడ్డారు అనంటే మీరేం జవాబు చెప్తారు? మీలో చాలా మంది చెప్పే జవాబు ఏంటి అనంటే ఏ రోజైతే మీరు బాప్తిస్మం తీసుకున్నారో ఆ రోజునే చెప్తారు. మీ ఉద్దేశం ఏంటి అనంటే ఆ రోజే మేము రక్షింపబడ్డాము అనేది మీ ఉద్దేశం. దయచేసి గమనించండి, మనము బాప్తిస్మం తీసుకున్నట ద్వారా రక్షింపబడ్డాము కాబట్టే మనం బాప్తిస్మం తీసుకుంటాము. మనం ఏ రోజు రక్షింపబడ్డాము? ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించి హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటామో ఆ రోజే మనం రక్షింపబడినట్టు, ఆ రోజే మన పేరు జీవగ్రంథంలో లిఖింపబడుతుంది. బాప్తిస్మము తీసుకున్న రోజు మనం రక్షింపబడము. మరలా చెబుతూ ఉన్నాను, రక్షింపబడడానికి మనం బాప్తిస్మం తీసుకోము, కానీ రక్షింపబడ్డాము కాబట్టి మనం బాప్తిస్మం తీసుకుంటాం. బాప్తిస్మం తీసుకున్నట్టు ద్వారా ఏం జరుగుతుంది అనంటే మనము దేవుని యొక్క నీతిని నెరవేర్చినట్టు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదే స్థలములో ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి, అయ్యా నాకు బాప్తిస్మం కావాలి, నాకు బాప్తిస్మం ఇవ్వు అన్నప్పుడు ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను, అయ్యా అదేంటయ్యా, నేను మీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాలి కానీ మీరు నా దగ్గరికి రావడం ఏంటి అనేసి ఆయన పరిశాన్ అయిపోతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటారు, నీతి యావత్తు ఈలాగు జరగాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తారు. మనము బాప్తిస్మం తీసుకున్నట్టు ద్వారా దేవుని నీతిని నెరవేరుస్తూ ఉన్నాము అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అంతేకాదు మనం బాప్తిస్మం తీసుకున్నట్టు ద్వారా దేవుని ఆజ్ఞకు విధేయులమవుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వాలి అని తెలియజేస్తాడు. బాప్తిస్మము అనేది ఆప్షన్ కాదు, బాప్తిస్మం అనేది ఆజ్ఞ. మనలో నిజముగా రక్షణ కార్యం జరిగినట్లయితే మనం బాప్తిస్మానికి ఆలస్యము చేయము. ఎందుకు అనంటే బాప్తిస్మం అనేది దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రంలో బాప్తిస్మం తీసుకున్నారంట. వాళ్ళు ఎప్పుడైతే అక్కడ బాప్తిస్మం తీసుకున్నారో ఏం జరిగింది? అప్పటి వరకు వెంబడిస్తున్న యొక్క ఫరో సైన్యము ఆ యొక్క నీటిలో ముంచివేయబడింది. మనము కూడా దేవుని మాటకు ఆజ్ఞకు విధేయత చూపుతూ మనం వెంటనే బాప్తిస్మం తీసుకున్నప్పుడు అప్పటి వరకు మనల్ని వెంబడిస్తున్న లోకపు ప్రభావము కావచ్చు, దురాత్మ కార్యములు కావచ్చు, అవి ముంచివేయబడతాయి, అవి బంధింపబడతాయి. బాప్తిస్మం ద్వారా మనలో
మనలో ఒక నూతనమైన కార్యం జరిగిద్ది, గొప్ప విడుదల జరిగిద్ది. అందుకే అస్సలు మనం బాప్తిస్మమును ఆలస్యము చేయకూడదు. దయచేసి గమనించండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఇథియోపియుడైన నపుంసకుడు ఆ యొక్క గుర్ర రథం మీద వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడికి ఫిలిప్పును పంపిస్తాడు. ఫిలిప్పును పంపించాక యెషయా గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ నపుంసకుడు ఏమంటాడు, అయ్యా నాకు అర్థమైంది, సత్యము తెలిసింది, ఇదిగో నీళ్లు కూడా ఉన్నాయి, బాప్తిస్మం ఇవ్వడానికి ఆలస్యం ఏంటి అనేసి వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. దయచేసి గమనించండి, మన అంతరంగంలో మన హృదయంలో నిజముగా రక్షణ కార్యం జరిగినట్లయితే బాప్తిస్మమును ఎట్టి పరిస్థితుల్లో మనం ఆలస్యము చేయము. నీలో నిజమైన రక్షణ కార్యం జరిగింది అనడానికి సూచన ఏమిటి అంటే బాప్తిస్మ కార్యక్రమమే. దయచేసి గమనించండి, చాలా మంది బాప్తిస్మమును ఆలస్యం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? నేను చాలా మంది యవనస్తులతో మాట్లాడినప్పుడు, ఏంటి తమ్ముడు మందిరానికి వెళ్తా ఉంటున్నావు, మరి ఇంకా బాప్తిస్మం తీసుకోవడానికి గల కారణం ఏంటి అనంటే చాలా మంది చెప్పిన మాట ఏంటి అనంటే, అన్నా నాకు బాప్తిస్మం తీసుకోవాలనే ఉంది, కానీ నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, నాలో కొన్ని మార్చుకోవాల్సినవి ఉన్నాయి, వాటిని జయించాక అవి మార్చబడ్డాక అప్పుడు నేను పర్ఫెక్ట్ గా అయ్యాక నేను బాప్తిస్మం తీసుకుంటాను అని చెబుతూ ఉంటారు. ఎందుకు అనంటే నేను ఎక్కడ పడిపోతానేమో, బాప్తిస్మం తీసుకున్నాక మనం పర్ఫెక్ట్ గా ఉండాలి, మంచిగా జీవించాలి, పడిపోతే దేవుని నామానికి అవమానం, కాబట్టి నేను పడిపోకుండా ఎప్పుడైతే నిలబడగలుగుతానో అప్పుడు బాప్తిస్మం తీసుకుంటానన్నా అని చాలా మంది చెబుతూ ఉంటారు. దయచేసి గమనించండి, ఈ మాటలు చెప్పే వాళ్ళకు కావచ్చు, వినే వాళ్ళకు కావచ్చు, చాలా వినసొంపుగా ఉంటాయి, చాలా ఆత్మీయమైన మాటలు అన్నట్టుగా అనిపిస్తాయి, కానీ ఆ మాటలు వాక్యానికి విరుద్ధం. ఎందుకు అనంటే నేను కంప్లీట్ గా మారాక, నేను పర్ఫెక్ట్ అయ్యాక బాప్తిస్మం తీసుకుంటాను అన్న ఆలోచనతో గనక మీలో ఎవరైనా ఉన్నట్లయితే మీరు చచ్చేంత వరకు బాప్తిస్మం తీసుకోలేరు. ఎందుకు అనంటే మన సొంత బలముతోటి, మన సొంత సామర్థ్యముతోటి, మన సొంత క్రమశిక్షణతోటి మనం పర్ఫెక్ట్ అవ్వలేము, మన బలహీనతలను మనం జయించలేము. మనల్ని మనం మార్చుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో మరణించి ఎందుకు? మనల్ని మనం మార్చుకోలేము కాబట్టే, మనము మన పాపాన్ని, మన శరీరాన్ని మనంతటా మనము జయించలేము కాబట్టే దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమంటూ ఉన్నాడు అనంటే, అరే నాన్న నా దగ్గరికి రా, నీలో నిజమైన పశ్చాత్తాప కార్యము జరిగినప్పుడు, నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నా దగ్గరికి రా, నేను నిన్ను నిలబెడతాను, నేను నీకు నా కృపనిస్తాను, స్థిరమైన బండ మీద నేను నిలబెడతాను అని క్రీస్తు అంటా ఉంటుంటే మనం ఏమంటా ఉంటున్నాం, లేదు లేదు దేవా నేను పర్ఫెక్ట్ అవ్వాలి, నేను మారాలి, అప్పుడు నీ దగ్గరకు వస్తా అని మనం అంటున్నాం. అది వాక్యానుసారమా? దయచేసి గమనించండి, ఎప్పుడైతే మనలో ఆ పశ్చాత్తాపం కలిగిందో వెంటనే బాప్తిస్మం తీసుకోవాలి. అలా బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుడు మన మీద తన కృపను ఉంచుతాడు, తన ఆత్మచేత మనల్ని నడిపిస్తాడు. కొన్నిసార్లు పడిపోయినా గానీ తిరిగి నిలబెట్టి తన బలము చేత మనల్ని నడిపిస్తాడు. అంతేగాని మనము మారాక బాప్తిస్మం తీసుకోవాలి అనంటే చచ్చేంత వరకు కూడా మనం మారలేము. సో దయచేసి సహోదరి సహోదరులారా, ఆ ఆలోచనతో ఎవరైనా బాప్తిస్మాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లయితే దయచేసి ఒక్కసారి ఆలోచించు. నీవు పవిత్రుడిగా మార్చబడడానికి, నీవు పడిపోకుండా నిలబడడానికి నీ బలము మీద ఆధారపడుతూ ఉన్నావా, లేక క్రీస్తు కృప మీద ఆధారపడుతూ ఉన్నావా? నీ బలం మీద ఆధారపడుతున్నావు కాబట్టే బాప్తిస్మాన్ని డిలే చేస్తూ ఉన్నావు. క్రీస్తు కృప మీద ఆధారపడి నిన్ను నీవు నీ బలహీనతలలో క్రీస్తుకు సమర్పించుకున్నట్లయితే ఆయన నిన్ను నడిపిస్తాడు. అది ఆశిస్తున్నాడు దేవుడు మన దగ్గర నుండి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఉల్టా చేసేస్తా ఉంటున్నాం. ఆగుదేవా, నన్ను నేను నిలబెట్టుకోగలుగుతాను, నన్ను నేను మార్చుకుంటాను, అప్పుడు నీ దగ్గరకు వస్తా అంటున్నాం మనం. అది రక్షణ కార్యము కాదు. దయచేసి బాప్తిస్మమును ఈ కారణంతో ఆలస్యం చేయమాకండి. మరొక కారణం ఏంటి అంటే, చాలా మంది బాప్తిస్మాన్ని ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఏంటండి నేను నా భార్య రక్షింపబడ్డాక నేను బాప్తిస్మం తీసుకుంటానండి, ఇద్దరం కలిసి బాప్తిస్మం తీసుకుంటాము. ఈ యొక్క భార్య ఏమంటది, నా భర్త రక్షింపబడాలండి పాస్టర్ గారు, నా భర్త రక్షింపబడ్డాక ఇద్దరం కలిసి తీసుకుంటామండి అనేసి వీళ్ళ బాప్తిస్మాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటుంటారు. దయచేసి గమనించండి, భక్తి వ్యక్తిగతం. కుటుంబీకుల కొరకు ఎదురు చూచేది కాదు, బిడ్డ కొరకు ఎదురు చూచేది కాదు, భార్య కొరకు భర్త కొరకు ఎదురు చూచేది కాదు. ఈ భక్తి అనేది, బాప్తిస్మ కార్యక్రమం అనేది నీకు దేవునికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం. ఈ వ్యక్తిగత సంబంధాన్ని భార్య కొరకో భర్త కొరకో పిల్లల కొరకో మనం ఆలస్యము చేయకూడదు. మరలా చెప్తూ ఉన్నాను, భక్తి అనేది వ్యక్తిగతం. అంతేకాదు చాలా మంది ఏమంటూ ఉంటారు అనంటే, ఏంటండి నేను ఇజ్రాయెల్ వచ్చి యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటాను అని అంటూ ఉంటుంటారు. చాలా మంచిదే. ఇదిగో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు దేవుడు కృప చూపిస్తే తప్పకుండా ఇజ్రాయెల్ రావాలి. ఎందుకు ఇజ్రాయెల్ రావాలనేది నేను మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ రావాలి. కాకపోతే రక్షింపబడ్డాక కూడా ఇజ్రాయెల్ వెళ్ళి యోర్దాను నదిలోనే బాప్తిస్మం తీసుకుంటాను అనేసి నెలలు మీరు బాప్తిస్మాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లయితే అది వాక్యానుసారం కాదు. యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మనలో ఏదో ప్రత్యేకమైన కార్యం జరగదు. మనం ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నా గానీ అక్కడ పరిశుద్ధాత్మ కార్యం తప్పక జరుగుతుంది. ఇక్కడ తీసుకుంటే ఏదో ప్రత్యేకత వచ్చేస్తుంది,
ఒక సపరేట్ అనాయింటింగ్ వచ్చేస్తుంది అనేది తప్పు. యేసుక్రీస్తు ప్రభుల వారి మీదకి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వచ్చినట్టు మన మీద కూడా వస్తాడేమో అని భ్రమపడమాకండి. దయచేసి గమనించండి, దేవుడు అవకాశం ఇస్తే, అనుకూలిస్తే తప్పకుండా రండి, ఇక్కడ యోర్దాను నదిలో బాప్తిసం పొందండి. కానీ ఇక్కడే బాప్తిస్మం తీసుకోవాలన్న పేరుతోటి నెలలు బాప్తిస్మమును పోస్ట్ పోన్ చేయడము వాక్యానుసారము కాదు. దయచేసి గమనించండి, ఏ స్థలములో అయితే అరణ్యంలో కేకవలే బాప్తిస్మిచ్చి యోహాను గారు కేక వేశాడో, మీ యొక్క పాపములు క్షమింపబడు నిమిత్తము మీరు బాప్తిస్మం తీసుకోవాలి, నేడే రక్షణ దినం అన్నట్టుగా ఆయన కేక వేశాడో, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కేకను మరలా వినిపిస్తూ ఉన్నాడు. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా బాప్తిస్మం తీసుకొని వారు రకరకాల కారణాల చేత బాప్తిస్మాన్ని పోస్ట్ పోన్ చేసే వారితోటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేడే రక్షణ దినము, రేపేం జరిగిద్దో మనకు తెలియదు. అవకాశం ఉండగానే, దీపం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేవుడి ఆజ్ఞకు విధేయత చూపుతూ మనం బాప్తిస్మమునకు సిద్ధపడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ స్వరానికి మనం లోబడుతూ ఆయన ఆజ్ఞకు విధేయమవుతూ మనమందరము బాప్తిస్మమునకు సిద్ధపడదుము గాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఏంటి బ్రదర్ మీరు ఆ యొక్క నదిలో మునగలేదు అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. తప్పకుండా మునుగుతాను, నెక్స్ట్ వీడియోలో మునుగుతాను. ఎందుకు అనంటే ఈ స్థలానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇజ్రాయేలీల ప్రయాణంలో ఈ స్థలానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. అవి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడే నేను ఈ యొక్క నదిలో మునుగుతాను. అంతేకాదు, అసలు ఈ బాప్తిస్మం అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది? మనము పాత నిబంధనలో లేవ్యాకాండంలో గమనించినట్లయితే కొన్ని శుద్ధీకరణ క్రమాలు ఉన్నాయి. కానీ ఆ శుద్ధీకరణ క్రమాలే యొక్క బాప్తిస్మంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయా? బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే ముందు ఎవ్వరు కూడా రండి మీ పాపాలు క్షమింపబడాలంటే ఇదిగో బాప్తిస్మం తీసుకోండి అని కేక వేసినట్టుగా మనం ఎవరిని చూడము. సో ఈ బాప్తిస్మం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చిందో కూడా నేను మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి గమనించండి. ఇంకా ఎవరైనా మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదు మీ యొక్క తోటి స్నేహితులకు తప్పకుండా షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.